చూసుకుంటే కనుక ముఖ్యంగా జడ్పీటీసీ ఎంపీపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల కైవసం చేసుకోవడం జరిగింది. చేసుకోవచ్చు, దానిదే ఉంది. ఇప్పుడు పంచాయతీలు ఇవన్నీ కూడా ఏంటంటే అది ఎమ్మెల్యేలు ఎంపీ సంబంధించిన గవర్నమెంట్ పార్టీ ఎంతైతే వ్యక్తిగతంగా ఎవరికి కావాలో ఎన్నుకోవచ్చు. అది ఇప్పుడంటే పార్టీ సమ్మెలు వచ్చింది, కానీ అంతకుముందు పార్టీ ఏం కాదు, ఆ వ్యక్తి మంచివాడే కాదు, అలాగే ఓటేసేవాడు. అయితే దీనికి వైసీపీ అంటే ఏమంటుందంటే ఎక్కడి నుంచే గెలుపు అనేది ప్రారంభమైంది అని చెప్పేసి కూడా వైసీపీ ఆడి ముఖం ఆడి పతనం ఎప్పుడో మొదలైంది. ఆడి భూములు పాతవాడు అక్కడ ఎక్కడ ఉన్నాడు, ఆ పైకి రావాలంటే ఒక 50 ఏళ్ళు పడుతుంది బయటికి. అంటే మొత్తం ప్రభుత్వం మీద వ్యతిరేకత చేసింది, ప్రజలందరికీ అర్థమైపోయిందని చెప్పేసి ఏం అర్థమైపోయేబట్టి ఇక్కడ దించేశారు, ప్రజలకి అర్థమవ్వబట్టిగా దించారు. నువ్వు బాగా చేస్తే మళ్ళీ నిన్నే 150 సీట్లు ఇచ్చినోడు 175 రూపాయలు ఇచ్చేవాడు నీకు, అలాగే పని చేయబట్టి దించాడు. నేను చూసుకుంటే కనుక స్వామి జడ్పీటీసీ ఎంపీపీలో వైసీపీ వేటాన్ని కైవసం చేస్తుంది, మీరేమంటారు? మూర్ఖులై ఓటేసి గెలిపించుంటారు అంతే. అంటే వైసీపీ విజయం ఎక్కడి నుంచో మొదలైంది అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏం లేదండి, 7 స్థానాలు కానీ 33 స్థానాలు కైవసం చేసుకునే వైసీపీ పార్టీ ఎక్కడి నుంచే పార్టీ ఏం ఉండదండి, కూటమి మళ్ళీ వచ్చింది. ఎన్ని ట్రయల్ చేసినా తర్వాత వచ్చేది మళ్ళీ కూటమి. త్రిపురాంతపురం మండలంలో ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. వాళ్ళ సుబ్రహ్మణ్య మహిళ ఎలా చూస్తారు? ఏదేమైనా సరే కూటమి మొగ్గు చూపించింది, కానీ వైసీపీది ఏం లేదండి, అంతే అయిపోయింది. మనం చూసుకుంటే కనుక జడ్పీటీసీ ఎంపీపీలో వైసీపీ కొన్ని చోట్ల కైవసం చేస్తుంది, విజయం సాధించింది. వాళ్ళు వైసీపీ అయితే ఎక్కడి నుంచే విజయం మొదలైందంటూ కూడా వైసీపీ అన్నమాట పబ్లిక్గా మీరు అంటే అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉండొచ్చు, తీసుకోవచ్చు. దానికి ఏముంది, ఇప్పుడు మొత్తం పోవాలని లేదు, మొత్తం రావాలని లేదు కదా. ఎక్కడి నుంచే మొదలైంది వైసీపీకి ఇంకా ప్రారంభమైంది, ప్రజలు మొత్తం వైసీపీ తరఫునే ఉన్నారు, కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి కూడా వైసీపీ అన్నారు. అదే నేను చెప్పేది, గత ప్రభుత్వం అది ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళ దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు. మనకు తెలియదు కదా ఎవరి మీద ఎక్కువ అభిమానం ఉంటుందనేది, ఎవరికి తెలుసు, మనం చెప్పలేం కదా. అందుకని అవి రావచ్చు, అన్నీ పోవాలని లేదు కదా, ప్రతిదీ పోవాలని ఉందా, లేదు కదా. 37 స్థానాల్లో కానీ 33 స్థానాలు కైవసం చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేడీ వైసీపీ తరఫున చేయాల్సినందుకు నాయకులు చేయకూడదంటూ కూడా ఆమెను ఆఫ్ చేశారు, కానీ ఆమె కలపలేదు. దానికి అది కూడా కిందటిసారి ప్రభుత్వం చేసింది కదా, చేసినప్పుడు వాళ్ళు లబ్ధి పొంది ఉండొచ్చు. నేను అనేది అది, ఇందాక నుంచి చెప్పేది అదే నేను. అప్పుడు వాళ్ళకి దాని మీద అభిప్రాయం కూడా ఉండొచ్చు, తప్పలేదు. దాన్ని చూసుకుంటే కనుక ఎంపీపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు కైవసం చేసుకుందంటే ప్రజలు వస్తుంది చిన్నగా, అది దీన్ని అప్పుడే కంపేర్ చేయగా ఇంకొంత టైం పడుతుంది. త్రిపురాంతపురం మండల పరిషత్తు ఎన్నికల్లో ఇవన్నీ మామూలేనండి, ఇంకా అవి ఏంటంటే కొద్దిగా అటు ఇటు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అయితే ఈసారి మళ్ళీ గవర్నమెంట్ మారే పరిస్థితే ఉంది. వీళ్ళు 4 ఏళ్ళు ఏమైనా చేస్తే, ఇప్పుడు ఉద్యోగాలు అన్నారు, డిఎస్సి సంవత్సరానికి 4 లక్షలు 5 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాను, ఏది ఇంత మరికి లేదు. అసెంబ్లీలో ఏమంటే గవర్నర్ చేత అబద్ధం చెప్పించారు, మేము 4 లక్షలు ఇస్తాము. ఆ ప్రతిపక్షం వాళ్ళు అడిగే తాలూకా ఆయన జగన్ తాలూకా మేము కల్పించబోతున్నాము, కల్పించలేదని మళ్ళీ అబద్ధం చెప్పారు. అది ఎంత తప్పు, అది గవర్నర్ చేతే అబద్ధం చెప్పించి తర్వాత మేము అది మీకు తెలుసు కదా, మేము కల్పించబోతున్నా కల్పించలేదు అని అబద్ధం చెప్పారు. ఆమె అడిగే తల్లికి ఏంటి ఈ దొంగ మాటలు? సార్ చూసుకుంటే కనుక నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ ఎంపీపీలో 37 స్థానాలు కానీ 33 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. ఎలా చూస్తారు సార్? మార్పు వస్తుందండి, వీళ్ళు చేసే విధానాన్ని బట్టి మార్పు వస్తుంది. ఇప్పుడు పరిపాలన చేసేదాన్ని బట్టి మార్పు వస్తుంది. జనాలు కాకపోతే ఏంటంటే మేలకొని ఉంటున్నారు, అది ఎలా చెప్పాలంటే ఓటు ద్వారా చెప్తారు, అది విషయం. మార్పు ఇప్పుడే మొదలైపోయింది, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే మాకు ఇంకా పట్టం కట్టేశారు, ఇప్పటి నుంచి మార్పు మొదలైందంటూ కూడా వైసీపీ ఇప్పటి నుంచే మొదలవుద్ది. ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకో, దాన్ని బట్టి ఆలోచిస్తారు ఎవరైనా, అది విషయం. ఎలా చూస్తారు గెలవటాన్ని? చూసేదేముంది, మనం చేయగలిగింది ఏం లేదు, ఓటు ద్వారా చెప్పాల్సిందే. ఎవరు చెప్పినా మంచి చేస్తే ఇటు వేస్తారు, మంచి చేయకపోతే ఇటు వేస్తారు, 2 రకాలు. మొన్న కనుక చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ ఎంపీపీలో 37 స్థానాలు కానీ 33 స్థానాలు కైవసం చేస్తుంది. ఎలా చూస్తారు సార్?
మన ముందు జీవన విధానానికి ఇబ్బంది లేకుండా ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. వాళ్ళు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, రాజకీయ నాయకులు అందరూ డబ్బులు, లంచాలు, మోసాలు, బెదిరింపులు అన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళలో. ఏమన్నా సార్ అవన్నీ మనకు కాదు, కానీ మెయిన్ ఇంపార్టెంట్ సామాన్య మానవుడి దగ్గర డబ్బు చాలా ఇబ్బందిగా ఉంది. చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. గతంలో ఎలా ఉండేది అంటారండి? చెప్పానుగా, గతంలో ఏంటంటే ఆయన ఒక 6-7 వేల కోట్లు ఇచ్చేవాడు నెల నెల. అవి పబ్లిక్లోకి వచ్చాయి. ఏదో తినడానికో, తాగడానికో, మందులకో, బట్టలకో ఏదో డబ్బు రొటేషన్ జరిగేది, బిజినెస్ జరిగేది, జిఎస్టీలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఇప్పుడు అవి లేకుండా పోయాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో ఏంటో. ఆయన హామీలు అన్నారు, ఇంతవరకు హామీలు ఏమీ అమలు చేయలేదు. మరి ఎప్పుడు చేస్తారో ఏంటో. మే నెలలో తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఏమో సార్, ఎప్పటికవుతాయో తెలీదు. అది వచ్చేదాకా, చేతికి వచ్చేదాకా ఆలోచించాల్సిందే. జడ్పీటీసీ, ఎంపీపీలో కూడా ఎన్నికల కైవసం చేసుకోవడం జరిగింది. సరే ఇంకా అవి మామూలే. అధికార పార్టీ కానీ ఇంకోటి అవి పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకి. ఆ జడ్పీసీసీ మెంబర్షిప్లు అవి పెద్ద ఇంపార్టెంట్ కాదు. ముందు వారి పరిపాలన మీద దృష్టి పెట్టి సామాన్య మానవుడికి అందుబాటులో తీసుకురావాలి ధరలు. అది ఒకటి ఇంపార్టెంట్ అమ్మా. నిన్న చూసుకుంటే కనుక ఎంపీపీలో, జడ్పీటీసీలో కైవసం చేస్తుంది కొన్ని సీట్లు. నుంచే వైసీపీ ప్రారంభమైంది, విజయం సాధించిందని చెప్పేసి వైసీపీ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత కొద్దిగా బయటపడుతుంది. సంవత్సరం కూడా పూర్తి కాకుండానే వీళ్ళు కావాల్సినంత వ్యతిరేకతను నెత్తిన పెట్టుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఉంటారని నమ్మకం అయితే లేదండి. అది మాత్రం పక్కన రైతుల్లో బాగా వచ్చేసింది. వ్యతిరేకత అయితే మాత్రం వచ్చింది. రైతుల్లో ఎక్కడి నుంచో మొదలైంది. 37 స్థానాలకు గాను 33 స్థానాల్లో వైసీపీ కైవసం చేస్తుంది. అదే అవునులేండి, చూసాను, నేను కూడా చూసాను. అది అలా త్రిపురాంతపు మండలం ఎంపీపీలో మహిళ వైసీపీ తరఫున క్యాండిడేట్ నిలబడ్డారు. చేస్తే ఆమె చేయి డౌన్ చేయాలని కూడా కూటమి కానీ సరే అక్కడ ఆమె గెలవటం జరిగింది. మీరేమంటారు సార్? ఇప్పుడు అధికారంలోకి వచ్చేంత వరకు మేము బాధ్యతాయుతంగా ఉంటామన్నారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయారండి. అధికార దర్పం ప్రదర్శించడానికి ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ వదలట్లేదండి వీళ్ళు. కాబట్టి వీళ్ళు ప్రజలకు మంచి చేస్తారని ఎదురు చూడడం కంటే మూర్ఖత్వం కొట్టలేదు. ఇంకెంత మించి చెప్పడం కూడా అనవసరం. సార్ నిన్న చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ, ఎంపీపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం జరిగింది. ఎలా చూస్తారు ఇది స్థానిక బలాన్ని బట్టి ఉంటుందండి. అది స్థానికంగా ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళు గెలుపొందుతారు. అది సామాన్యమైన విషయం. అది 37 స్థానాలకు గాను 33 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో వైసీపీకి గెలుపు ప్రారంభమైందంటూ కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? వైసీపీ గెలుపు అనేది ఏమంటే స్థానిక పరిస్థితులను బట్టి ఉంటుందండి. అక్కడ వైసీపీ అక్కడ బలంగా ఉందని అనుకుంటున్నాను. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనండి, ముందుందండి అసలు విషయం. వ్యతిరేకత అని చెప్పలేమండి. ఇది వ్యతిరేకత అనుకోకూడదు. అది కొంతవరకు ఏంటంటే నేను ఇందాకే చెప్పాను, అది స్థానిక పరిస్థితులను బట్టి ఉంటుందండి. అదే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందండి, కూటమి మీద విజయమైన అని అనుకుంటున్నాను. ఎందుకంటే బలం ఉన్నోడిదే రాజ్యం కదండి. అది వాళ్ళ కమిట్మెంట్స్ బట్టి ఉంటుంది. అక్కడ స్థానికంగా వాళ్ళు ఏకమవచ్చు. అది రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. మనకు అందరికీ తెలిసిన విషయం అండి.